తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ప్రతిరోజు ఎనరిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. పసిపిల్లలు, వృద్ధులతో వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కష్టాలను తీర్చడానికి టీటీడీ అధికారులు రీ ఎంట్రీ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ కలిగిన భక్తులు కొద్దిసేపు క్యూలైన్ నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శన సమయానికి క్యూలైన్లోకి ప్రవేశించేలా వీలు కల్పిస్తున్నారు. భక్తులు ముందుగా సర్వదర్శనం క్యూలైన్లోకి వెళ్లాక వైకుంఠం 2లో ఆధార్ సమర్పించి టోకెన్ పొందాలి. బయటకు వెళ్లాలనుకునే వారికి 17వ కంపార్ట్మెంట్ వద్ద రీ ఎంట్రీ పాస్ ఇస్తారు. అక్కడే ఉన్న ఎగ్జిట్ పాయింట్ ద్వారా బయటకు వచ్చే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తప్పనిసరిగా టోకెన్ ను స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత భక్తులు తమ గదులకు వెళ్లి విశ్రాంతి తీసుకోవచ్చు లేదా తిరుమలలోని ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. థ్యాంక్ యూ సునీత. తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ఇక వేసవి సెలవుల నేపథ్యంలో కూడా శ్రీవారిని దర్శించుకోవడం కోసం అయితే తిరుమలకి అయితే భక్తులు అయితే క్యూ కడతా ఉన్నారు. ఇక నిన్న ఒక్క రోజుకి 89,399 మంది భక్తులు అయితే దర్శించుకున్నారు. ఇక ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాత క్యూ లైన్ లోకి వచ్చేటువంటి భక్తులకైతే 18 నుంచి 24 గంటల సమయం అయితే పడుతున్నట్టుగా టీటీడీ అయితే తెలిపింది. ఇక 300 రూపాయల స్పెషల్ దర్శనానికి అయితే మాత్రం 4 నుంచి 5 గంటల వరకు సమయం అయితే పడతా ఉంది. ఇక ఎస్ఎస్డి టోకన్స్ ఉన్నటువంటి భక్తులకి 4 నుంచి 6 గంటల వరకు పడేటువంటి, అంటే 6 గంటల వరకు సమయం పడేటువంటిగా అంచనాలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క నేపథ్యంలో కూడా శ్రీవారిని దర్శించుకోవడం కోసం ప్రతిరోజు 80 నుంచి 90 వేల మంది వరకు భక్తులు అయితే రావడంతో ఇప్పటి వరకు ఈ యొక్క ఏఐ గాని అలాగే ఒక టైం మేనేజ్మెంట్, క్యూ లైన్ మేనేజ్మెంట్ కోసం ఇప్పటికే అధికారులు, టీటీడీ అధికారులు అయితే అనేక ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా ఒక చిన్నపిల్లల తల్లులు గాని, ఇక వృద్ధులు, ఇక సామాన్య భక్తులు కూడా గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఎక్కువ సేపు కంపార్ట్మెంట్లలో క్యూ లైన్ లో కూడా వేచి ఉండేటువంటి నేపథ్యంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనేసి అయితే మాత్రం టీటీడీ అయితే గుర్తించింది. ఇక వారి కోసం అయితే ఒక కొత్త సౌలభ్యాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక కంపార్ట్మెంట్లలో ఎక్కువసేపు వేచి ఉండేటువంటి ఆ ఒక కంపార్ట్మెంట్ భక్తులకైతే మాత్రం టైం మేనేజ్మెంట్ ఏ ఆధారితతో కూడా ఆ ఒక కంపార్ట్మెంట్ కి సంబంధించి ఏ టైంకి దర్శనానికి అయితే పంపిస్తారు, ఎంత సమయం వరకు వేచి ఉండాలి అనేది కూడా ముందుగానే వారికి ఒక బోర్డింగ్ కూడా వేపిస్తూ అయితే చెప్తా ఉన్నారు. సో ఎంత టైం లోపలే వేచి ఉండకుండా వీళ్ళు బయటకు వెళ్లేటువంటి సదుపాయం కూడా కల్పించింది టీటీడీ అయితే మాత్రం. దీనికోసం ఇదివరకు సర్వదర్శనం టోకన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులు కూడా ఆ ఒక క్యూ లైన్ నుంచి కానీ లేదా కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులు కూడా రీ ఎంట్రీ సదుపాయం కలిగించేటువంటి అవకాశం కల్పించింది. సో దీనికోసం అయితే మాత్రం భక్తులు ఆ వైకుంఠం కాంప్లెక్స్ 2లో అయితే తమ ఆధార్ కార్డుని లేదా టోకన్ ని అక్కడైతే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ లోపల వాళ్ళకి వసతి సదుపాయం ఉంటే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, లేదా లోకల్ గా ఉన్నటువంటి టెంపుల్స్ గానీ ఇంకేదైనా ప్లేసులు కూడా చూసుకొని రావచ్చు. ఆ ఒక సమయానికి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి సమయానికి మళ్ళీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న 17వ కౌంటర్ దగ్గర అయితే మాత్రం కంపార్ట్మెంట్ లో ఆ ఒక రీ ఎంట్రీ పాస్ అయితే అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యే విధంగా కూడా ఆ ఒక పాస్ అయితే ఉపయోగపడుతుంది. సో దీంతో అయితే మాత్రం ఎక్కువసేపు కంపార్ట్మెంట్ లో వేచి ఉండేటువంటి అవకాశం కూడా వాళ్ళకి లేకుండా ఆ ఒక ఆ సమయంలో తిరుమలలో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ గానీ లేదా వాళ్ళు ఇక్కడ లోపల ఇబ్బంది పడకుండా రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకోవడం గానీ ఇటువంటివి ఉపయోగపడుతుంది. ఇక చిన్నపిల్లలు గానీ వృద్ధులు కూడా ఇటువంటి వాటికైతే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందనేసి అయితే టీటీడీ కూడా భావిస్తూ ఈ యొక్క సౌలభ్యాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. దీనికోసం అయితే మాత్రం 17వ కంపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసినటువంటి రీఎంట్రీ పోస్ట్ మాత్రం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారు దాన్ని స్కాన్ తీసుకున్న తర్వాత
బయటకైతే పంపిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏ సమయానికైతే ఎంట్రీ ఉంటుందో దర్శనానికి సమయం అయితే ఇచ్చుంటారో అదే సమయంకి మళ్ళీ కూడా ఆ ఒక టోకన్ ని మళ్ళీ స్కాన్ చేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు అనేసి అయితే మాత్రం అది ఉపయోగపడుతుంది అనేసి టీటీడీ అధికారులు అయితే చెప్పారు. ఆ వచ్చినటువంటి స్కాన్ తీసుకున్నటువంటి టోకన్ లేకపోతే మళ్ళీ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు. సో దీన్ని బట్టి లోపల నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి భక్తులంతా కూడా దాన్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి బయట ఉన్నటువంటి ఆ ఒక పనులు కానీ లేదా విశ్రాంతి తీసుకోవడం కానీ ఇవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదొక పాస్ తో మాత్రమే మళ్ళీ ఎంట్రీ అవ్వచ్చు అనేసి అయితే టీటీడీ అయితే ఒక కొత్త సౌలభ్యాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీంతో తిరుమలలో వచ్చేటువంటి భక్తులకు కూడా కొద్దిగా ఊరట కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 4-5 కిలోమీటర్ల వరకు క్యూ లైన్ లో వేచి ఉండి అలాగే మళ్ళీ కంపార్ట్మెంట్ లో కూడా వచ్చి వేచి ఉండాల్సినటువంటి భక్తులకైతే మాత్రం మీరు కొద్దిగా చిరాకుగా కూడా అనిపిస్తా ఉంటది. అటువంటి సమయాల్లో వాళ్ళు బయటికి వెళ్లి కొంచెం రిలీఫ్ అవ్వడానికి లేదా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి లేదా ఆ ఒక సమయాన్ని వృధా చేయకుండా లోకల్ టెంపుల్స్ ని కూడా కవర్ చేయడానికి అయితే మాత్రం ఈ యొక్క రీ ఎంట్రీ పాస్ అనేది అయితే మాత్రం ఉపయోగపడుతుంది అనేసి అయితే భక్తులు కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే శిలాతోరణం వరకు అయితే భక్తులైతే వేచి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయేసి నారాయణగిరి ఔటర్ రింగ్ రోడ్డు దాటుకొని ఇప్పటి వరకు శిలాతోరణం వరకు అయితే భక్తులైతే వేచి ఉన్నారు. వీరి కోసం ఇప్పటి వరకు 24 గంటల వరకు సమయం పడుతుంది. అంటే టోకన్ లేనిటువంటి భక్తులకైతే 24 గంటల సమయం అయితే పడుతుందనేసి టీటీడీ అయితే అఫీషియల్ గా కూడా చెప్పింది. ఇక 8 గంటల పై నుంచి ఎవరైతే క్యూ లైన్లకి అయితే ఎంటర్ అవుతారో వారికి కూడా 18 నుంచి 24 గంటల సమయం అయితే పడుతుందనేసి అయితే చెప్తా ఉన్నారు. సో దీనికోసం సర్వదర్శనం టోకన్స్ ఆల్రెడీ తీసుకునేటువంటి భక్తులకైతే 16 నుంచి 18 గంటల వరకు సమయం పడుతుందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఈ యొక్క వేసవి సెలవుల నేపథ్యంలో నిన్న ఒక్క రోజుకి సంబంధించి చూసుకుంటే 4.88 లక్షల లడ్డులు అయితే భక్తులైతే కొనుగోలు చేశారు. సో దీనికోసం భక్తులకి అనుగుణంగా కూడా లడ్డు ప్రసాదాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామనేసి అయితే టీటీడీ అయితే తీసుకొచ్చింది. ఇక క్యూ లైన్ లో ఉండేటువంటి భక్తులకు అన్నింటిలో కూడా నిరంతరంగా కూడా ఒక అన్న ప్రసాదాలు కానీ మంచినీరు మజ్జిగ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నాం అనేసి అయితే చెప్పారు. ఇక ఈ యొక్క ఎండ తీవ్రతను కూడా తట్టుకోవడానికి ఇప్పటికే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక చలవ పందిలే కానీ ఇక కూల్ పెయింటింగ్స్ కూడా ఒక మాడా వీధికి సంబంధించి కానీ ఇక ఔటర్ రింగ్ రోడ్డు వీటన్నిటిలో కూడా భక్తులకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఈ యొక్క 4-5 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి రద్దీ పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా కూడా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చేసుకుంటూ నిరంతరాయంగా వారిని పర్యవేక్షిస్తూ కూడా భక్తులకి అనుగుణంగా ఒక ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అయితే తెలిపింది. సుమిత, నరేష్, అయితే రీ ఎంట్రీ సదుపాయాన్ని ఎప్పటి నుంచి అమల్లో ఉంది? ప్రస్తుతం ఈ ఫెసిలిటీని ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు? అనుష, అంటే ఈ యొక్క రీ ఎంట్రీ వచ్చేటువంటి పాసులు అయితే మాత్రం దాదాపుగా ఎప్పటి నుంచో కూడా ఇది ఉంది. కాకపోతే ఎక్కువ సమయం వేచి ఉన్నటువంటి భక్తులకు మాత్రమే ఇది అక్కడ ఉన్నటువంటి బోర్డింగ్ లో కూడా ఇప్పుడు అంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి దీన్ని అయితే మాత్రం ఒక హోర్డింగ్ లో కూడా దాన్ని డిస్ప్లే చేయడం అయితే జరుగుతా ఉంది. ఈ యొక్క రీ ఎంట్రీ తీసుకునేటువంటి పాసులు అయితే ఎప్పటి నుంచో టీటీడీ అయితే కొనసాగిస్తా ఉంది. ఇది ఎక్కువగా వృద్ధులకు సంబంధించి అయితే మాత్రం వృద్ధులు ఎక్కువసేపు లోపల ఉండలేక వారికి కొంతమంది షుగర్ పేషెంట్స్ కానీ ఒక బీపీ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళకైతే టైంకి తమ మెడిసిన్స్ వేసుకోవడానికి ఒక సమయం కోసం అయితే ఉంటారు. సో వాళ్ళు ఎక్కువసేపు అక్కడ లోపలే వేచి ఉండలేక వాళ్ళ కోసం బయట వెళ్లి వాళ్ళ రూమ్ కానీ అక్కడ బయట వాళ్ళ బంధువుల దగ్గర కూడా వెళ్లి రావడానికైతే అనుకూలంగా ఉంటుంది అనేసి ఇది ఎప్పటి నుంచో కూడా ఉన్న పరిస్థితి. కాకపోతే దీన్ని అంతా భక్తులకి తెలిసే విధంగా కూడా దాన్ని డిస్ప్లే చేయడంతో ఈ యొక్క సదుపాయం కోసం అందరూ ఉపయోగించుకోవచ్చు అనేసి అయితే మాత్రం తెలియడంతో ఈ యొక్క సౌలభ్యాన్ని కూడా భక్తులు అయితే ఉపయోగించుకుంటా ఉన్నారు. సో దీనికోసం 17వ కంపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసినటువంటి దీనికైతే ఇప్పుడు ఎక్కువసేపు వేచి ఉండేటువంటి భక్తులకి ఇది బాగా ఉపయోగపడుతుందనేసి తెలుస్తాను. అనుష, రైట్, థ్యాంక్ యూ నరేష్.